హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి టమాటా పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర చిటపట్లు ఆడాక టమాటాలు వేసుకోవాలండి. ఇది నా స్టైల్లో. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పండు మిర్చి ఉన్నాయి కదా, పండు మిర్చి వేసుకుంటున్నానండి. కొంతమంది ఎండుమిరపకాయలు వేసుకుంటారు, కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు. పచ్చిమిరపకాయలే పండిని వేసుకున్నానండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసుకుని కొంచెం మగ్గనిచ్చి ఇగో వెల్లుల్లి రెబ్బలండి 3-4 వేసుకున్నానండి. వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత మూత పెట్టుకుని తీసి మళ్ళీ కలుపుకోవాలండి. చిటికెడు సాల్టు సరిపడినంత, చిటికెడు సాల్టు, పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసుకుని సిమ్లో పెట్టి అలాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని కలిపేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని వాటర్ ఇంకే వరకు ఉంచుకొని తీసుకుని మిక్సీ చేసుకోవడమండి. ఇక చూసారు కదా, ముక్కలన్నీ మగ్గిపోయాక పచ్చిమిర్చి మీకు చూపిస్తున్నా. అవి కూడా అలా మగ్గిపోయాక చల్లార్చి మిక్సీ చేసుకోవాలండి. చిటికెడు లిటిల్ బిట్ పావు స్పూన్ చిటికెడు పంచదార వేస్తుంటానండి. అలా బాగుంటుందని. ఇంకా మిక్సీ చేయడం క్లిప్ మిస్ అయింది. మళ్ళీ తర్వాత చేసినప్పుడు కలిపాను అనమాట. ఇక మిక్సీ చేశాను. చాలా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది. అన్నంలో చిటికెడు ఆయిల్ వేసుకుని తిన్నా బాగుంటుంది. టమాటా చట్నీ దోశలోకి సూపర్ అండి. ఇంతే అండి.